గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదవేదాంగమర్మజ్ఞం హయగ్రీవ పదాశ్రితం. శ్రీమాన్ కెవి సంతాన గోపాలాచార్యుల వారి దివ్యస్మృతికి అంజలి ఘటిస్తూ వారు నేర్పిన పద్ధతిలోనే వారు ఉపన్యాసాలు చెప్తూ సూచించిన పద్ధతిలోనే వేదవాక్య సమన్వయాన్ని దాసుడు కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. అదే చెప్పుకుంటూ నారద పురాణంలో ఉన్న జైమినీకృతమైన వేద పాదస్తవం అన్న దాంట్లో 111వ శ్లోకంలో గడువు పెడుతున్నాం. గిరీంద్రజ చారు ముఖావలోక సుసీతయ దేవ తవైవ దృష్ట్యా వయం దయాపూరితయైవ పూర్ణమపోనావ దురిత తరేమా. భగవంతుడా, నీ ప్రేమతో ఉన్న చూపు మమ్మల్ని రక్షించుగాక. పాపములు చేసి సముద్రంలో ఉన్నామే, అప్పుడు నావ ఎలాగైతే రక్షిస్తుందో అలాంటిది. ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ ఒకప్పటి రోజుల్లో చంటి పిల్లలకి మాటలు అమ్మ వల్ల వచ్చేవి. బోర్లా పడ్డం ఇవన్నీ వాళ్ళు చేస్తారు, నడక ఉంటుంది. ఇప్పుడున్నట్టుగా ట్రైసికిల్స్, పుష్ అండ్ త్రో ఇలాంటి కొత్త కొత్త వాహనాలు ఉండేవి కాదు. తోపుడు బండి కూడా వేరేది ఉండేది కొంచెం ఎదగిన తర్వాత. ఇప్పుడు కొత్తవన్నీ వచ్చేసాయి. అప్పుడు ఏం చేసేవారు? నాన్న నిలబడు, నిలబెట్టేవారు. కొంచెం దూరం వెళ్ళి అడిగాయి 2 అడుగులు వేస్తుంటే పడబోతుంటే పట్టుకోవడం, తడబడుతుంటే అలా చేయడంతో వాళ్ళకి ఏడాది గడిచే లోపలే అడుగులు వేయడం వస్తుంది. అందుకనే ఓ పాటలో చెప్తాడు, తప్పటడుగులు ఇప్పుడు ముద్దు జీవితానవి రాని వద్దు. ఎంత అందంగా చెప్పాడండి. ఆ తప్పటడుగుల్లోంచి వాళ్ళకి నడక నేర్పుతారు వాళ్ళు. అలాగా భగవంతుడా, నీ చూపుతోటి మాకు చిన్నప్పుడు స్కూళ్ళల్లో పాఠం చెప్తూ మాస్టారు ఇలా చేశారా లెక్కలు, మాస్టారండి లెక్క చేసేగానండి ఆన్సర్ రావట్లేదండి అనేవాడు. నాలాంటి వాడు ఎవడో ఆ పుస్తకమే చూసి ఒకసారి మొహంలో చూసేవారు. సరిగ్గా చూసావురా అంతే, ఎక్కడ తప్పు చెప్పేవారు కాదు ఆయన. మళ్ళీ నిజమేనండి, ఇక్కడ తప్పు రాశానండి. ఆ చూపులో ఏముందయ్యా దాంట్లోనూ? ఇలాంటి చూపు నేర్పింది ఎవరో తెలుసురా? విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ధనుస్సు పట్టుకొచ్చారు. విశ్వామిత్రుడు ఏమన్నాడు? వత్స రామ ధను పశ్య ఇది చాబ్రవీత్. ఓ మహానుభావుడు రాస్తూ అంటాడు, వ్యాకరణం రాదు వాల్మీకి, అందుకనే పశ్యేతి చాబ్రవీత్ అని రాయలేదు. శ్లోకం రాయలేదు, సంధి విడగొట్టాడని చెప్పి బాధపడుతున్నాం. అలాంటి వాళ్ళు మాటిమాటికి చెప్పాల్సి వస్తుంది. కాదు, ఆ మాటలో అన్నర్థం ఇక్కడ రాముడికి తెలుసును. ఇదే మాట జనకుడితో అన్నాడు, దశయ రామాయ ఇతి చాబ్రవీత్. రామాయేతి చాబ్రవీత్ అనలేదు అక్కడ కూడా. అంటే రాముడికి సూచన. ఇదే త్యాగరాజస్వామి ముని కనుసైగ తెలిసి శివధనువును విరచే సమయమున ఎందుకది గుణసంధి చేయకపోవడం అంటే ధనుస్సుకి నారి తగిలించలేదు, గుణము తగిలించలేదు. ఈ మాట చెప్పడానికి ధనుర్దర్శయ రామాయ ఇది చాబ్రవీతని అన్నాడు. రాముడితోటి వత్స రామ ధను పశ్య ఇది చాబ్రవీత్. ఇదే భగవద్గీతలో కూడా కృష్ణుడు పశ్య ఏతాన్ వీరాన్ సమవేతాన్, చూడొక్కసారి. అంతవరకు ఉన్న సినేరియో మారిపోయింది. ఈ మాట అనేసరికి విల్లు కింద పడిపోయింది. అంతవరకు ధనుర్జం పాండవ. అలాంటిది ఇది విశేషం. అదే చెప్తున్నాడు, చూపు లోపల గొప్పతనం అది. ఈ చూపుల మీదే రచయితలు ఎన్నో పాటలు రాశారు పాపం. ఆ చూపులోనే కలవు రేపు మాపులు నా కాపురానా అంటుందో మహాతల్లి భర్త మీద చూపిస్తును. అలాంటిది గిరీంద్రజ చారు ముఖావలోక సుసీతయ. ఆ స్వామి అమ్మవారి వంక చూస్తుంటాడట.
చల్లని చూపులు. గిరీంద్రజాచారు ముఖావలోక సుసీతయ. ఆమె ముఖం చూచేసరికి ఈయన కన్నుల్లో కూడా చల్లదనం వచ్చేస్తుంది. అగ్ని ఉంది, సూర్యుడున్నాడు, కానీ చల్లదనం వచ్చేస్తుంది. దేవా తవైవ దృష్ట్యా, అలాంటి చూపుతోటే చూడయ్య ఒక్కసారి. వయం దయాపూరితయైవ, ఆ చూపులో ఉన్న దయచేత పూరింపబడిన మేము పూర్ణం అపో నా, పూర్తిగా నిండి ఉన్న సముద్రం ఉంటుంది, దాన్ని నావా, ఆ చూపే మాకు నావగా మారుతుంది. దురిత తరేమా, అంతే మా పాపములన్నీ కూడా తొలగించుకుంటాం, దాటిపోతాం. ఆ నీ చూపు ఒక్కడి చాలు. ఆ నీ చూపు అంత గొప్పది. ఈ చూపు మీదే సినిమా పాటలు ఒక 70 దాకా ఉన్నాయి మల్లాది వారి దగ్గర నుంచి. అలాంటి చూపు చూడవయ్యా స్వామి, అంతే నువ్వు చేయాల్సింది అంటున్నారు. ఇక్కడ పూర్ణమపోన నావా దురితాతరేమ అన్నది వేదవాక్యం. ఎలాగా? ఇది ఋగ్వేదంలో 6వ మండలంలోది. నూన ఇంద్రావరుణ గృణాన పృంక్తం రయిం శ్రవసాయ దేవా ఇత్తా గృణంతో మహినస్య శర్ధో అపోన నావ దురిత తరేమ. అక్కడే ఉందో ఇది అక్కడ, ఇక్కడేందో అక్కడ ఉంది. ఏమంటున్నారు? హే ఇంద్ర వరుణ, ఇది వాళ్ళ కోసం, ఇది పరమాత్మకు ఉపయోగించాడు జైమిని. మీరు గురునాన స్తుతించబడిన వారై, మీరు ఇంద్రుడు అవ్వచ్చును, వరుణుడు అవ్వచ్చును, మీరు నహ సౌశ్రవసాయ, తగిన కీర్తి పొందడానికి అర్హత నా దగ్గర ఉంది, నా క్వాలిఫికేషన్ చూసుకోండి, అలాంటిది ఉంది. అలాంటి నాకు రయింను పంతం, ధనాన్ని వెంటనే పంచిపెట్టండి, ఆలస్యం చెయ్యవద్దు. రయింను పంతం. దేవా, ఓ దేవతలారా, మహిమానస్య శర్ధం, మీ ఇద్దరూ మహిమ కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళ శర్ధం బలం ఉంది. ఇత్తాగుణంతా, ఈ విధంగా నిన్ను స్తోత్రం చేస్తున్నానే, మాకు దురిత, ఆ దానివల్ల బలం ఏం కావాలి? మాకు స్తోత్రం చేస్తున్నాం కదా, ఏం బలం ఇవ్వాలి? దురిత, పాపములని నావో ఆపో నా, నావ ఎలాగైతే సముద్రాన్ని దాటిస్తుందో, సముద్రం అంటే సముద్రంలో ఎలాగా ఉంటుంది, అది నీటి తాకిడి ఉంటుంది, కానీ మేము లోపల కూర్చుంటాం, ఆ నీటి తాకిడి మాకు ఉండదు, అది విశేషం. అంతే ఆపోన, నావ ద్వారా జలప్రవాహాన్ని ఎలాగైతే తరేమా దాటిపోతామో, అలాగా మీరు రక్షణ కలిగించండి. అంచేత స్వామి, నీవు కూడా అలాంటి వాడివే. అందుకనే కులశేఖరాల వాళ్ళు కూడా భక్తి నావం ప్రయచ్చ, భక్తి అనే నావని తీసుకోండి, దాంట్లో కూర్చోండి, తీసుకెళ్ళిపోతుంది అది. ఇంచేత చుక్కాని కానీ, పడవ వేయడం కానీ, తెడ్డు వేయడం కానీ అన్నీ స్వామి చూసుకుంటాడు. దయాశతకంలో కూడా ఇలాంటి శ్లోకాలే ఉన్నాయి. అంచేత అలాంటి చల్లని చూపులతోటి మమ్మల్ని రక్షించవయ్యా స్వామి అని అంటున్నారు. ఆ తరువాతి శ్లోకం కూడా తమాషాగా ఉంది. అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నం ఉత్క్రోశం అనల్పరాగం మాం అక్షమం పాహి మహేశ జుష్టం ఓజిష్టయ దక్షిణ ఏవ రాతిం. ఓ భగవంతుడా, అపార సంసార సముద్ర మధ్యే, ఈ పాటికి శ్లోకాల తాత్పర్యం మీకు తెలిసిపోతోంది. అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నం, పూర్తిగా మునిగిపోయినాం. ఉత్క్రోశం, ఆక్రోశిస్తున్నాం. ఎలాగా? ఎరుపులు ఎక్కడెక్కడికో వెళ్ళి వినిపించేలాగా ఉత్క్రోశం. అనల్పరాగం, ఆర్తి లేదు, భయం ఏమీ లేదు మాకు. అనల్పరాగం, ప్రేమను చచ్చిపోయింది మాకందరికీ కూడా. మాం అక్షమం, శక్తి లేనివాడిని నేను, క్షమించరాని తప్పులు చేశాను. అక్షమం పాహి మహేశ జుష్టం, తృప్తి కలిగించేలాంటి వాడివి నువ్వు. జుష్టం ఓజిష్టయ, మంచి బలంతో దక్షిణ ఏవ రాతిం, మాకు నేర్పరితనాన్ని నేర్పేలాంటి సంపదతోటి
నీవు మమ్మల్ని రక్షించు. అలాంటి వాడివి. తూన ఇంద్ర తం రయిందా ఓజిష్టయ దక్షిణ ఏవ రాతిం స్తుతస్య యాస్తే చకనంతవాయో రత్నం నమధ్వ పీపయంత వాజై. ఋగ్వేదం మొదటి ఖండంలోనే ఉంది ఈ మంత్రం. ఏమిటి? ఇంద్రుడినే ప్రార్థించేది. చెప్పుకున్నాం, వేదమంత్రాలన్నీ ప్రధానంగా ఇంద్ర శబ్దము, వాయు శబ్దము ఇలాంటి వాటితో వస్తాయి. వీటిని పరమాత్మ పరంగానే మనం చెప్పుకోవాలి. ఇంద్రుడా, ఇంద్ర తు తు అంటే అసహ్యం కాదండి, నువ్వు తప్ప ఎవడూ లేడు అని చెప్పడానికి. తు హి చ స్మ వైకి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ వేదంలో తు అంటే నువ్వు తప్ప ఎవడూ లేడయ్యా నాకు. అందుకని ఇంద్ర తు ఇండీడ్, నీవే తం రయిం, అలాంటి సంపద మాకు ఇవ్వగలవు. ఎలాంటిది? పశువులు కానీ, గోవులు కానీ, అశ్వములు కానీ, గజములు కానీ ఇవన్నీ కూడా దాహ అది ప్రసాదించు మాకు. నీవు తప్ప ఎవళ్ళు అలాంటి వాళ్ళు లేరు, అన్నీ ఇవ్వగలవు. ఓజిష్టయ, మేమైతే ఓజస్వంతులం కావాలి అంటే పరిక్రమణ అర్హత కలిగి ఉండాలి. మేము అలాంటి బలంతో కలిగి ఉండాలి. దక్షిణయ అంటే సమృద్ధి సాధన కలిగిన సంపద ఉండాలి, గోవులు ఉండాలి, అశ్వములు ఉండాలి, ఋత్విక్కులు ఉండాలి. ఇలాంటి సంపద రాతిం, నువ్వు ఇచ్చే సంపద కేవలం కరెన్సీ కాదు, మనుషులు కావాలి, ఋత్విక్కులు కావాలి, గురువులు కావాలి, క్షమాగుణం కలిగినటువంటి ఇతర పురుషులందరూ ఉండాలి. మాకు అలాంటి రక్షణ కలిగించాలి, అది పట్టుకురావాలి. ఎలాగా అంటే పోలిక ఏమిటి? గోవుల వంటి ఋత్విక్కులు, వాళ్ళంతా గడ్డి తిని పాలిస్తాయి. నా గుండెల కాదని మీ కడుపులు నిండిస్తున్నా, పారేసిన గడ్డి తిని బతుకు గడుపుతున్నాను. నా చర్మమే నీ ఢంకాలకు నాదం పుట్టించునోయ్, నా కొమ్ములే నీ పులిరాళ్ల జుట్టుకి చిక్కులు తీయనోయ్. వినరా నరుడా, తెలుసుకోరా మానవుడా అన్నాడు మా కోసరాజు గారు. అలాగా అలాంటి ఋత్విక్కులు కావాలి. వాళ్ళు కష్టపడతారు, మాకు శ్రమించాలి. అందుకని నువ్వే ఋత్విక్కుల వలె దానాలతోటి యాచన కూడదు, మాకు యాచన అవసరం లేకుండా ధనములతో బంధువుల్ని వశించేసుకుంటాం, నీకు ప్రీతి కలిగిస్తాము, మాకు రక్షణ కలిగించు. అంటే వాయోహో, శీఘ్రముగా వెళ్ళే వాయుదేవుడా, తేభి స్తుత జగనంతే, మేము ఇవన్నీ కూడా కోరుకుంటామయ్యా, నువ్వు తెచ్చిపెట్టు సంపద. దాన్ని ఇంకొంచెం వివరణ చూడండి. రుద్ర త్వంతు తం రయిం దాహ, మాకు ఆ సంపద ఇచ్చిపెట్టు. దేనికోసము? ఇతర దేవతల నుంచి కూడా మేము అడుక్కోవచ్చుది, కానీ నిన్నే అడుగుతున్నాం. ఎందుకంటే ఓజిష్టయ, మేమేం చేస్తున్నాము? బలముతోటి చెయ్యవలసిన యాగాలతోటి నిన్ను ప్రార్థిస్తున్నాం. దక్షిణయ, తగిన దక్షిణిస్తూ ఋత్విక్కులు వీళ్ళందరికీ కూడా తగినట్టుగా వాళ్ళకి చేస్తూ రాతిం, నిన్ను ధనాన్ని పోగొడం కోరుతున్నాం. మా యాగమే అలాంటిది కాబట్టి దక్షిణ అంటే దేవద్రవ్యము, దేవతలకి ఇచ్చేందుకని చెప్పుకుని ఋత్విక్కులకి ఇస్తే దేవతలకి ఇచ్చినట్టే లెక్క. అలాంటిది రాతి. రాతి అంటే ధనం మాత్రమే కాదు, దేవ సంబంధము, మంచి బంధువులు కావాలి, అలాంటిది పొందుతాం. వాయోహో తే స్తుత, నీవు కూడా వాయుదేవుని వలె వేగం కలిగిన వాడివి, ఫలితాలు ఇచ్చేవాడివి. స్తుతిస్తూ చకనంతా కోరుతున్నాం. అంచేత నిన్ను పొందడానికి యోగ్యమైన ఏదుందో ఈ హోతా మొదలైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాజైహి పీపయంత, వాళ్ళు హవిస్సులన్నీ ఇస్తూ నిన్ను ప్రార్థన చేస్తున్నారు. ఏమిటి దృష్టాంతం అంటే స్తనం న మధ్వ, అంటే చంటి పిల్లవాడికి తల్లి పాలనిస్తుందే, ఆ పాలల్లో రుచి చంటి పిల్లవాడికి తెలుస్తుంది. కానీ ఆవిడేం చేస్తుంది? ఏది తింటే బిడ్డకి అనారోగ్యము అని చెప్పి తన నోరు కట్టుకుని కడుపు కట్టుకుని తిన్న తిండిని పాలవలే మారుస్తూ, ఓ తోట నారాయణ రెడ్డి గారు అంటారు 69 ప్రాంతాల్లో బుట్టెడు బుట్టెడు రక్తం గుక్కెడు గుక్కెడు స్తన్యంగా మార్చి నేను కన్నానురా పెంచుకొన్నానురా అని చెప్పి 69లో తెలంగాణ స్టేషన్ వచ్చినప్పుడు ఓ తోట ఒక గేయంలో చెప్తారు.
నాయన ఇలా ఉండని చెప్పి. అలాగా ఉంది ఆవిడ మహాతల్లి. శంకరాచార్య వారు అదే అన్నారు, ఏనాడు కడుపులో పడ్డావాడు నోరు పాడు చేసావు కదరా, ఎదుగుతూ ఉండి పిడి 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 తన్ని తిన్నావు కదరా, నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఆవిడే గనక నీకేది పెట్టకుండా కారం నోట్లో పెట్టిస్తే ఏం చేస్తావురా నువ్వు? అలాగే కడుపులో ఉండగా నువ్వు తన్నేవే తన్నులు, అలాంటి ఒక్క తన్ను ఆవిడ తెస్తే ఏం జరిగి ఉండేదిరా అన్నారు మాతృవందనం చేస్తూ శంకరాచార్య వారు ఒక శ్లోకంలో. అలాగా స్వామి మమ్మల్ని రక్షించవయ్యా అంటున్నారు. అంతేకాదు, ఎందుకయ్యా ఇంత ఆర్తి పడుతున్నావు అని అంటావా? ఒకటే మాట చెప్తాను నేను. స్మరన్ పురా సంచిత పాతకాని, నేను పాత జీవితంలో చేసిన పాపాలన్నీ ఉన్నాయి, గుర్తు చేస్తున్నాను. కరం యమస్యాపి ముఖం యమారే, మేమంతా కూడా ఈ పాతకములన్నీ కూడా కరం యమస్యాపి ముఖం యమారే బిభేమి, చాలా తీవ్రమైన పాపాలు చేసి ఆ యముడు వచ్చి ఏం చేస్తాడని భయపడుతున్నాము. నువ్వెలాంటి వాడివి? నువ్వు యమారివి, అంటే యముణ్ణి కూడా సాధించగలిగిన వాడివి. బిభేమి దేహి యథేష్టయ ఆయు యథేష్టం ఆయు యది క్షత ఆయు యది వా పరేతు, నువ్వు ఎలా అయినా సరే మాకు ఇవ్వయ్యా, చక్కటి సంపద ఆయుషీ నాకు. ఇది కూడా ఋగ్వేద మంత్రమే. యది క్షితాయు యది వా పరేత యది మృత్యు అంతికం నీత ఏవ తమాహరామి నిరుతే ఉపస్థాత్ అస్పార్షం ఏతం శతశారదాయ. ఋగ్వేదంలో చిట్ట చివరి మండలంలో అక్కడ యమధర్మరాజ స్తోత్రంలో ఉంటుంది. యది, ఈ రోగగ్రస్తుడున్నాడే క్షితాయు, క్షీణించిన ఆయువు కలిగినవాడు, యదివా పరేత, ఈ లోకం నుంచి వేరే లోకానికి సిద్ధపడుతున్నాడు వెళ్ళిపోవడానికి, యది మృత్యోహో అంతికం నీత ఏవ, ఒకవేళ వాడు కాస్త మృత్యువు దగ్గరకే చేరుకోవాల్సిన గతి పట్టినా కూడా తం పురుషం, ఆ మనిషిని నిర్వృతై, పాపదేవత ఆయుష్ తగ్గించడానికి ఆయన కారణమైన ఆ మహాతల్లిని ఉపస్థాత్, ఆమె నిలిచిన ప్రదేశం నుంచి ఆహరామి, తిరిగి వస్తాను, తీసుకువస్తాను అంటే నీ నామస్మరణ చేత ఆ మృత్యుదేవత తాలూకు వ్యక్తి ఉన్నారే వాళ్ళ పక్కకి తొలగిస్తాను నేను. ఏనం అతన్ని శతశారదాయ, 100 సంవత్సరాలుగా కూడా బతికిస్తాను. అస్పార్షం, బలశాలిగా చేస్తాను. దాశరథి శతకంలో పద్యాలు ఉన్నాయి, కులశేఖరాల వార్ల శ్లోకాలు ఉన్నాయి, వీటికి సరిగ్గా అందమైన ఉన్నాయి. అంటే బ్రహ్మదేవుడు కూడా, అందుకనే త్యాగరాజస్వామి చింతిస్తున్నాడే యముడు అనో కీర్తన ఉంది. ప్రతివాడు రామనామం పలికేస్తున్నాడు, దాంతో అక్కడ నరకం కాస్త ఖాళీ అయిపోయేలా ఉంది, ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకుంటున్నట్ట. చాలా అందమైన కీర్తన అది. అలాగా భగవంతుడా మమ్మల్ని రక్షించవయ్యా, అలాంటి చక్కటి చూపులతో మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు జైమిని మహర్షి. మనందరితో పాటుగా ఉంటూ చెప్పిన మాటది. మరి ఇక్కడికి ఆపి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్వస్తి.